అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఏపీ విషయంలోకి వచ్చినప్పుడు ఆర్జీవి గారి మరి చాలా చాణక్య రీతిని ప్రదర్శిస్తున్నాడు. ఈ చాణక్యతలో ఆర్జీవి గారు చేయాల్సింది ఏంటి? తన మీద మరి 3 ప్రదేశాల్లో 9 కేసులు పెట్టినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? వెరీ ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళేసేసి మరి తనతో మాట్లాడాలి, పోలీసులతో మాట్లాడాలి. సో ఈ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైన్లో తీసుకుని ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ అది ప్రయత్నం చేయండి. అట్లాగే కృష్ణ మరి ఇప్పటివరకు పోలీసులు మరి ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? లేదా మరి జగన్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే ఇప్పుడున్నటువంటి పోలీసులు అట్లాగే ఆలోచించి తనను అరెస్ట్ చేయలేకపోతున్నారా? లేదా ఇంకొక అనుమానం కూడా వస్తుంది, అవినీతికి పాల్పడి తనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదా? మరి గత ప్రభుత్వంలో RRR మీద పోలీసులు కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి పాపం ఆయన చాలా ఇబ్బందులు పెట్టారే, మరి ఇప్పుడు ఆర్జీవి దొరికే ప్రయత్నం లేదా? అసలే ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన చాలా చలాకీగా, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరిని ఏమనలేదు అనేటువంటి విషయంలో. మీరు ఎట్లా దీని మీద చెప్పండి, ఏ రకంగా ఆలోచిస్తున్నారో? గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఏదైతే ఆర్జీవి విషయంలో మాత్రం కొన్ని సందేహాలు అయితే ప్రధానంగా అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆర్జీవి హైదరాబాద్ లో ఉంటూ తన పైన కేసు అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అంటే గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రకాశం జిల్లాలో కూడా తన పైన అయితే కొన్ని కేసులు అయితే నమోదవడంతో చూస్తానే ఉన్నా. ఈ నేపథ్యం అన్నింటిలో కూడా తనకి ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇవ్వటం, పోలీసులు కూడా హైదరాబాద్ వెళ్లి వర్మ ఇంటి దగ్గర అయితే దాదాపు 3 గంటల నుంచి 4 గంటలు పడిగాడుపులు కాసిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. కానీ వర్మ ఇంట్లో లేడు, ఎక్కడో షూటింగ్ పని మీద వెళ్ళాడు అని తనకు ఏదైతే సిబ్బంది అయితే చెప్పడం అయితే మనం చూస్తాను. కానీ వర్మ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను, ఎవరికి భయపడి పారిపోలేదు, ఎక్కడికో పారిపోయానని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా అబద్ధం. నేను భయపడాల్సిన పని లేదు, నేను అంత పిరికి వాడిని కాదు అంటూ కూడా ఇటు పోలీసులను ఛాలెంజ్ చేసినట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే పోలీసులు ఇక్కడైతే ప్రధానమైన పాత్ర అంటే గతంలో కృష్ణ ఇక్కడ పోలీసులను ఛాలెంజ్ చేస్తుంటే పోలీసులు చేతుకొల్లు కట్టుకొని కూర్చుంటున్నారా? ఏపీ పోలీసులు ప్రభుత్వం కూడా దీనిపైన ఏం ఆలోచించట్లేదా? ఏంటి ఆ విషయాలు? అంటే ప్రధానంగా ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ఉన్నారో వర్మని అంటే ఏదో బుజ్జగించే ధోరణితో అంటే ఒక బుజ్జగించే ధోరణితోనే ఆ వర్మ పైనటువంటి కొంచెం ఒక ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ ఏదైతే ఈ వర్మ ఏదైతే లీగల్ గా ఏదైతే చెప్తున్నాడో తన అడ్వకేట్ కానీ వర్మ కానీ చెప్తున్న లీగల్ గా ఏదైతే ఉందో దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది. కానీ ఏదైతే న్యాయస్థానాలు కూడా ఒక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అంటే ఒక ప్రముఖ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కార్యకర్తలను అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పిలివేస్తే హైకోర్టు న్యాయమూర్తులు అయితే కొన్ని ముట్టికాయలు ముడిచి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే నాయకుల పైన కొన్ని అసభ్యకరంగా పెట్టాలా, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది బట్టి అది మాట్లాడాలా, ఇవన్నీ తప్పు కదా, చేతిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎంత అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, నిబద్ధత ఉండాలి, అంతేగాని అసభ్యకరంగా పోస్టులు పెడుతూ ఆ కుటుంబాన్ని బయటకు లాగితే మేము ఉపేక్షించాలా, అంటే ఏదైతే సెక్షన్ 66A ఏదైతే ఉందో దానికి మినహాయింపు వీరికి ఎలా ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ తీసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ తప్పకుండా శిక్షార్హుడు. ఎందుకంటే హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు తీసుకున్నట్లయితే 100% రామ్ గోపాల్ వర్మ శిక్షకు అర్హుడు అవుతాడు కనుక. కానీ ఈ విషయంలో మాత్రం ఒంగోలు పోలీసులకు చాలా ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? ఎక్కడైనా పొల్యూట్ అయ్యారా అసలు రామ్ గోపాల్ వర్మ విషయంలో అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ప్రభుత్వం కూడా కృష్ణ ఇక్కడ మరి డీజీపీ సమీక్ష చేయట్లేదా లేదా హోంమంత్రి సమీక్ష చేయట్లేదా ఈ కేసు మీద? అంటే ఇప్పటివరకు అయితే డీజీపీ కానీ ఇటు హోంమంత్రి కానీ ఈ కేసు విషయంలో కూడా ఎక్కడైతే సమీక్ష చేసినైతే దాఖలాలు అయితే కనపడలేదు. కనీసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఈ యొక్క రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా ఎక్కడ స్పందించినట్టు కూడా మనకు కనపడలేదు. కానీ బహుశా వీళ్ళెవరూ స్పందించట్లేదు కదా అని చెప్పేసి పోలీసులు కూడా కాస్త ఉదాసీన వైఖరిగా రామ్ గోపాల్ వర్మ విషయంలో అయితే వైఖరి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వర్మ విషయంలో ఎందుకు అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎంత దూకుడుగా ఉన్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ విషయంలో మాత్రం చాలా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాం. పైగా వర్మ పోలీసులు కదా ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏం స్పీచ్ చేయగలుగుతారు, నేను ఇలా అన్నాను, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం అన్నాను, సంవత్సరం క్రితం
పోస్టులు పెట్టానట, దానికి ఎవరికైతే మనోభావాల దెబ్బతినాలో వారికి మాత్రం మనోభావాలు దెబ్బతినలేదు, కానీ కార్యకర్తలుగా దెబ్బతిన్నాయంట, ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయంట అని చెప్పు చాలా హాస్యాస్పదంగా నవ్వుతూ మీడియాలో కూర్చొని, అంటే అతను ఛాలెంజ్ చేస్తున్న విధానం తీసుకున్నట్లయితే అతన్ని ఫాలో అయ్యి ఇంకా చాలా మంది పోస్టులు పెడతారని కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది సార్. అంటే పోలీస్ వ్యవస్థ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలా, లేకపోతే ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నది ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ? అంటే సహజంగా ఏంటంటే చిన్నవాడికి ఒక న్యాయము, పెద్దవాడికి ఒక న్యాయము. అంటే అదే చిన్న సైజు ఒక కార్యకర్త ఇలాంటి పోస్టులు పెడితే వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారిని జైలుకి తరలించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వర్మ విషయంలో ఎందుకు ఉదాసీనత వహికరిస్తున్నారంటూ కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నట్లు చూస్తాను. వర్మ ఏమైనా అతిథుడేం కాదు, అంటే చట్టాలు అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో రాజ్యాంగం అందరికి కల్పిస్తే, కానీ వర్మ విషయంలో మాత్రం చాలా అసలు పోలీసులు ఒంగోలు పోలీసులు వైఖరిస్తున్నటువంటి ఉదాసీనత వైఖరికి మాత్రం చాలా అంటే అనేక రకాల అనుమానాలకు తావిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పెద్ద వ్యక్తులకు ఒక న్యాయమా, చిన్న వ్యక్తులకు ఒక న్యాయమా అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే వర్మ విషయంలో ఎక్కడ పోలీసులు తప్పు చేస్తున్నారు, అంటే ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరిస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులు కూడా పెద్ద మచ్చలా అయితే మాత్రం ఈ యొక్క వర్మ విషయంలో పడుతుందంటే ఎటువంటి సందేహం లేదు సార్. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం అనుకోవచ్చా, అవినీతి ఆస్కారం వల్లనే వర్మాని పోలీసులు పట్టుకోవడం లేదు అనేటువంటి అంశాన్ని మనం అనుకోవచ్చా? ఇది ఇంకోటి పెద్ద ఎత్తున ఏమవుతుందంటే పెద్ద ఎత్తున అంటే చేతులు మారాయంటూ కూడా కదే మనకి వినిపిస్తున్న మాట. ఏదైతే వర్మ విషయంలో ఉదాసీనత వైఖరించడంలో కానీ, ఏదైతే ఈ యొక్క వర్మ విషయంలో అరెస్టు విషయంలో కానీ తనకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు కూడా పోలీసులు ఉదాసీనతంగా వైఖరించాలంటూ కూడా ఈ పోలీసులకి వర్మకి మధ్యలో ఒక పెద్ద ఎత్తున అవినీతి చేతులు మారిందంటూ కూడా పెద్ద ఎత్తున గుసగుసలు అయితే మనకి స్పష్టంగా వినిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. నిజంగా రామ్ గోపాల్ వర్మ విషయంలో మరి ఇప్పుడు ఇందాక మన బ్యూరో చీఫ్ చెప్పినట్లుగా చేతులు మారాయన్నటువంటి అంశాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. నిజంగా జరుగున్నట్లయితేనే ఈ సందర్భం వస్తుంది. ఇప్పటివరకు మరి కోర్టులు కూడా తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు, కానీ అతను చాలా ధైర్యంగా మరి మీకు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, లేకపోతే మిగతా చోట కావచ్చు, మీడియా ఛానల్స్లో కావచ్చు ప్రత్యక్షమవుతున్న సందర్భం. మొద్దు సీన్ లాంటోనే పట్టుకున్నటువంటి పోలీసులు మరి ఈ అంశంలో ఎందుకు పట్టుకోలేకపోతున్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఖచ్చితంగా చేతులు మారినప్పుడు మాత్రమే అతన్ని పట్టుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అసలు చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన, లేదా హోదా కలిగి ఉన్నంత మాత్రాన, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేయకపోవడం అంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రజలు కూడా డెఫినెట్గా ఎవరిని వదిలిపెట్టరు. అవకాశం కోసం ప్రజలు కూడా అందరు చూస్తుంటారు. అవకాశం దొరికించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పవర్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక ఆర్జీవీ విషయానికి వచ్చినట్లయితే పాపం ఇంకొక విషయం కూడా మనం ప్రతిసారి ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి మనం ఆర్జీవీ విషయంలో మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు కొంత పిటిని అంటే బాధనే చూపిస్తున్నాయి. పాపం ఆయనకి సాయంత్రం 6 కాగానే పెగ్గులేసే అలవాటు ఉంటుంది, వడ్కా తీసుకునే అలవాటు. వడ్కా తీసుకున్న తర్వాత ఆయనకు కావాల్సింది ఏంటి? అమ్మాయిల కాళ్ళు కావాలి నాకడానికి. ఒకవేళ జైలుకు పోయినట్లయితే ఎట్లా అనేటువంటి అంశాలపై బహుశా ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటుండేమో, అందుకోసమని పోలీసులు ఓపిక పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుస్తుంది ఇక్కడ. అది ఎంత నేర్చుకుని అంత ఈజీగా పోదు కదా. దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటు ఉన్నటువంటి అంశము అంత ఈజీగా ఎట్లా పోతుంది నేర్చుకుని. అయితే మరి ఎవరైనా నిపుణులు ఉన్నారు కావచ్చు, ఆ నిపుణుల సమక్షంలో తను కొంచెం అలవాటు చేసుకుంటున్నాము. రేపు జైలుకు పోయిన తర్వాత మరి ఇవన్నీ ఇబ్బందులు అయితే అక్కడ ఓడక దొరకదు, అమ్మాయిల కాళ్ళు దొరకవు. అందుకోసమనే ఈ ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నాడో ఆ నేపథ్యంలోనే పోలీసులు కొంత సమయం ఇస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా, లేతే పోలీసు వ్యవస్థపైనే నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాడా రాజకీయ అండదండలతో? మరి రాజకీయంగా తనతో ఎవరున్నారన్నటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ మరి తను ముంబైలో అనేక సినిమాలు చిత్రించాడు. అక్కడ ఉన్నటువంటి రాజకీయం కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడి నుంచి మరి ఇక్కడికి తన ఇన్ఫ్లుయెన్స్ అప్లై చేయడం వల్ల పోలీసులు ఆగిపోయినటువంటి మరి వాదనలు కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా?
లేదా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకో స్తబ్దతగా ఉన్నటువంటి విషయం మాత్రం తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీనిపై ఆలోచన చేయాలి. లేనట్లయితే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏం మెసేజ్ ఇస్తున్నారు పోలీసులకి? అంటే ఎవరైనా ఇట్లా చేయొచ్చు అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారా? మా ప్రభుత్వం మీద ఎవరైనా చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన, మంత్రులపైన ఎవరు ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వం ఎవరిని ఏమి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా? ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మాత్రం ఉంది. ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ ప్రభుత్వం మీద అపనిందలు పడేటువంటి ఆస్కారం మాత్రం ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా రోజులైపోయింది మరి మన వర్మను పట్టుకోలేక. వర్మ తీసుకొస్తున్నటువంటి వాదన కూడా ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అపియరెన్స్. ఈ రెండు విషయాలను పక్కన పెట్టండి. నిజంగా వర్మ, నువ్వు నిజంగా నీ నిజాయితీలు నిరూపించుకోవాలంటే నువ్వే డైరెక్ట్ పోలీసులు నీ దగ్గరికి రాలేకపోయారు. అది అర్థమైపోయింది ప్రజలకి. నిన్ను పట్టుకోవడం కష్టం. ఎందుకంటే నీ డెన్ అనేటువంటిది ఎట్లుంటుందో, ఆర్జీవి డెన్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి ఓ అతి సుందరమైనటువంటి వింత కేంద్రం. ఆ వింత కేంద్రంలో ఎక్కడున్నావో మన పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ మీద దయతలిచి నువ్వే వెళ్ళేసి పోలీసుల దగ్గరికి వెళ్ళేసి కలిసి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు కూడా అప్పుడు నిన్ను కోర్టుకు పంపించాలా లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి నిజంగా పోలీసులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. ఇక అన్ని విషయాల్లోకి వచ్చినట్లయితే దీక్షా దివాస్ విషయంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది కేవలం మర్చిపోలేని మదర్ స్మృతులుగా మాత్రమే దీక్షా దివస్ను గుర్తుంచుకోవాలి.